ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కీర్తనల గ్రంథం 31వ అధ్యాయాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నిన్ను నమ్మి ఆశ్రయించాను. నన్ను ఎన్నడూ సిగ్గుపాలు కానీయకు. నీ న్యాయబుద్ధిననుసరించి నన్ను తప్పించు. నా మొర చెవిని పెట్టి త్వరగా నాకు విడుదల ప్రసాదించు. నాకు ఆశ్రయమిచ్చే బండగాను, నన్ను కాపాడే బలమైన కోటగాను ఉండు. నీవే నా ఆధారశిల, నా దుర్గం. నీ పేరు ప్రతిష్టల కోసం నాకు దారి చూపు. నాకు మార్గదర్శిగా ఉండు. నా పగవాళ్ళు రహస్యంగా నా కోసం వల ఒడ్డారు. దాని నుంచి నీవు నన్ను తప్పించు. నీవే నాకు రక్షణ బలం. నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను. యెహోవా, సత్యస్వరూపి అయిన దేవా, నీవు నన్ను విమోచించావు. వ్యర్థమైన వాటిని అనుసరించే వాళ్ళంటే నాకు అసహ్యమే. నేను యెహోవానే నమ్ముకున్నాను. నా దీనావస్థను నీవు చూశావు. నా హృదయ బాధలు నీకు తెలిసే ఉన్నాయి. కనుక నేను నీ అనుగ్రహం చూసి ఆనందభరితుడినై సంతోషంతో గంతులు వేస్తాను. నన్ను శత్రువుల వశం చేయకుండా విశాల ప్రదేశంలో నా అడుగులు పెట్టించావు. యెహోవా, నన్ను దయచూడు. దురవస్థలో ఉన్నాను. శోకం వల్ల నా కళ్ళు పీక్కుపోయాయి. నా మనసు, నా తనువు చీకిపోయాయి. దుఃఖంతో కుమిలిపోతూ బ్రతుకుతున్నాను. నిట్టూర్పులతో నా బ్రతుకు తరిగిపోతూ ఉంది. నా అపరాధాలు నా బలాన్ని హరించివేశాయి. నా ఎముకల్లో సత్తువ లేకుండా పోయింది. నా శత్రువులందరికీ నేనంటేనే అవమానం. ఇరుగు పొరుగు వాళ్లకు మరీను. నాతో పరిచయం ఉన్న వాళ్లకు నేనంటే భయం. వీధిలో నన్ను చూసేవాళ్ళు తప్పుకొని పారిపోతారు. చనిపోయి జ్ఞప్తిలో లేనివాడిలాగా ప్రజలు నన్ను మర్చిపోయారు. నేను పగిలిపోయిన పాత్రలాంటి వాణ్ణి. చాలామంది చెప్పిన కొండెం నాకు వినవచ్చింది. వాళ్ళు నా మీద దురాలోచనలు చేస్తున్నారు. నా ప్రాణం తీయాలని కుట్ర పన్నుతున్నారు. నలుదిక్కులా భయకారణాలున్నాయి. యెహోవా, నిన్ను నమ్ముకుంటున్నాను. నీవే నా దేవుడవు అంటున్నాను. నా జీవిత కాలాలు ఉన్నది నీ చేతిలోనే. నా శత్రువుల చేతిలో పడకుండా నన్ను తప్పించు. నా వెంట పడేవాళ్ల బారి నుంచి నన్ను కాపాడు. నీ దాసుడినైనా నా మీద నీ ముఖకాంతి రేఖలు ప్రసరించనియ్యి. అనుగ్రహం చూపి నన్ను రక్షించు. యెహోవా, నీకు మొర్రపెట్టాను. నాకు ఆశాభంగం కలగనీయకు. దుర్మార్గులకే ఆశాభంగం కలగాలి. వాళ్ళు మృత్యులోకంలో పడి మౌనంగా ఉండాలి. అబద్ధాలాడే వాళ్ళ నోళ్ళు మూసుకుపోవాలి. వాళ్ళు తృణీకారం, గర్వం వెల్లివిరుస్తూ దురహంకారంతో న్యాయవంతులకు వ్యతిరేకంగా మాట్లాడతారు. నీవంటే భయభక్తులున్న వాళ్ళ కోసం నీవు భద్రం చేసిన మేలు ఎంతో గొప్పది. నిన్ను నమ్మి ఆశ్రయించిన వారికి మనుషుల ఎదుట నీవు చేసే మేలు ఎంతో గొప్పది. మనుషుల కుట్ర నుంచి వారిని నీ రహస్య సన్నిధానంలో మరుగు చేస్తావు. తమతో జగడమాడే నోళ్ల ఎదుట నుంచి వారిని నీ ఆశ్రయంలో క్షేమంగా ఉంచుతావు. ముట్టడికి గురి అయిన పట్టణంలో యెహోవా తన అనుగ్రహం ఆశ్చర్యకరమైన విధంగా నాకు చూపాడు. ఆయనకు స్తుతి కలుగుతుందిగాక. కంగారు పడిపోయి నీ కనుదృష్టిలో లేకుండా పోయాను. నీవు నన్ను లక్ష్యపెట్టడం మానుకున్నావు అనుకున్నాను. అయితే సహాయం కోసం నేను ప్రాధేయపడ్డప్పుడు నీవు నా స్వరం, నా విన్నపం ఆలకించావు. యెహోవా భక్తులారా, మీరంతా ఆయనను ప్రేమిస్తూ ఉండండి. నమ్మకమైన వారిని యెహోవా కాపాడుతాడు. కానీ గర్విష్ఠులకు విస్తారమైన ప్రతిఫలమిస్తాడు. యెహోవా కోసం ఎదురు చూసేవారలారా, స్థిరంగా ఉండండి. హృదయంలో నిబ్బరంగా ఉండండి.
దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. ఆమెన్.